ఫ్రెండ్స్ మీకు వీడియోలో కనిపిస్తున్న షోరూమ్ జ్ఞాపిక టీవీఎస్ ఏలూరు. టీవీఎస్ కంపెనీలో ఉన్న ప్రతి వెహికల్ ఈ షోరూమ్ లో అవైలబుల్ గా ఉంది. చిన్న సీసీ బైక్స్ నుంచి పెద్ద సీసీ బైక్స్ వరకు అన్ని ఉంటాయి. అలానే స్కూటీస్, ఎలక్ట్రిక్ స్కూటీస్ అన్ని ఉన్నాయి. సో మీలో ఎవరైతే టీవీఎస్ కంపెనీలో వెహికల్ తీసుకుందామని ప్లాన్ చేసుకుంటే ఈ షోరూమ్ ను ఒకసారి విజిట్ చేయండి. వెహికల్స్ పైన మంచి ఆఫర్స్ అనేవి ఉంటాయి. ఈ షోరూమ్ ఫుల్ అడ్రస్, కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. ఒకసారి షోరూమ్ ని విజిట్ చేయండి. ఈ షోరూమ్ లో సేల్స్ అండ్ సర్వీసెస్ రెండు ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో టీవీఎస్ కంపెనీ లేటెస్ట్ గా అప్డేట్ చేసిన ఆల్ న్యూ 2025 టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 164V ఈ బైక్ గురించి కంప్లీట్ గా ఈ వీడియోలో మాట్లాడుకుందాము. మీలో ఎవరైనా ఈ బైక్ తీసుకుందాం అనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే నేను ప్రతి పాయింట్ పిన్ టు పిన్ క్రిస్టల్ క్లియర్ గా మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియో చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. అలానే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఈ బైక్ను తీసుకుందాం అనుకుంటే వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కాబట్టి. సో స్కిప్ చేయొద్దు మెయిన్గా. అలానే ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసి వీడియోని కూడా లైక్ చేయండి, నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ఇంకా మనం ఎలాంటి లేట్ చేయకుండా లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీవీఎస్ కంపెనీ బైక్లో చేసిన అప్డేట్స్ ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ అప్డేట్ కలర్ఫుల్ TFT కన్సోల్ ఇచ్చారు. సో ఇది ఒక మంచి అప్డేట్ అనమాట. సెకండ్ అప్డేట్ వచ్చేసి గ్రాఫిక్స్ కూడా కంప్లీట్గా చేంజ్ చేయడం జరిగింది. థర్డ్ అప్డేట్ వైజ్ ట్రాక్షన్ కంట్రోల్ ఇచ్చారు, ఇది ఒక సేఫ్టీ ఫీచరు. ఫోర్త్ అప్డేట్ వైజ్ ఫ్రంట్ హెడ్ లైట్ ను చేంజ్ చేశారు, ప్రొజెక్టర్ ల్యాంప్ ఇవ్వడం జరిగింది. ఫైనల్ గా ఫిఫ్త్ అప్డేట్ వైజ్ సిగ్నల్ లైట్స్ కూడా LED ఇచ్చారు. సో ఈ విధంగా మోస్ట్ మేజర్ 5 అప్డేట్స్ ను టీవీఎస్ కంపెనీ లేటెస్ట్ 164Vలో చేయడం జరిగింది. ఈ అప్డేట్స్ కూడా రియాలిటీలో బాగా యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ కలర్స్ అండ్ మోడల్స్ గురించి మాట్లాడుకుంటే 164V అనేది చాలా మోడల్స్ అవైలబుల్గా ఉంది. ఇక్కడ మీకు లిస్ట్ అనేది చూపిస్తున్నా చూడండి. సో మీ దగ్గర ఉన్న బడ్జెట్ని బట్టి ఒక మోడల్ని సెలెక్ట్ చేసుకోండి. ప్రజెంట్ ఇప్పుడు నేను రివ్యూ చేసిన మోడల్ వచ్చేసి టాప్ అండ్ వేరియంట్ ఇది. దీని పేరు వచ్చేసి ఆర్టీఆర్ 164V TFT మోడల్. సో నేను మీకు దీన్నే తీసుకోమని సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే ఈ మోడల్లోనే కంప్లీట్గా అన్ని ఫీచర్స్ ప్యాకేజ్ అయి ఉంటాయి అనమాట. చాలా బాగుంటుంది ఈ మోడల్ అనేది, టాప్ అండ్ మోడల్. నెక్స్ట్ ఇంకా కలర్స్ గురించి మాట్లాడుకుంటే ఈ బైక్ని మీరు చాలా కలర్స్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం అన్ని కలర్స్ కూడా బాగుంటాయి రియాలిటీలో. ప్రజెంట్ ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్న ఈ బ్లాక్ కలర్ కూడా చాలా బాగుంది. ఈ విధంగా మీ టేస్ట్ వైజ్ మీకు నచ్చిన కలర్ని సెలెక్ట్ చేసుకోండి. ఫైనల్గా లుక్స్ గురించి మాట్లాడుకుంటే ఈ వెహికల్ లుక్స్ రియాలిటీలో చూడడానికి చాలా బాగుంటాయి. 160cc సెగ్మెంట్లోనే మోస్ట్ బ్యూటిఫుల్ వెహికల్గా దీన్ని చెప్పొచ్చు. ఎందుకంటే వెహికల్ డిజైన్ కానీ కలర్ అండ్ గ్రాఫిక్స్ కానీ రియాలిటీలో అట్రాక్టివ్గా బాగుంటాయి. ఇప్పుడు హెడ్లైట్ డిజైన్ అనేది చేంజ్ అయింది కాబట్టి లుక్స్ అనేవి ఇంకా డిఫరెంట్గా కనిపిస్తున్నాయి. కొంతమంది హెడ్లైట్ డిజైన్ పల్సర్ N160 లా అనిపిస్తుంది అంటున్నారు, కానీ రియాలిటీలో అలా ఏమీ లేదు, కొంచెం డిఫరెంట్గానే ఉంది. ఇది N160 హెడ్లైట్తో కంపేర్ చేసుకుంటే ఈ హెడ్లైట్ ఇంకొంచెం బాగుంది అనమాట రియాలిటీలో చూడడానికి. నా వరకు ఈ హెడ్లైట్ డిజైన్ ఏంటంటే కొంచెం ప్రెడేటర్ నుంచి ఇన్స్పైర్ అయ్యి డిజైన్ చేసినట్టుగా అనిపించింది. నాకు మాత్రం N160 అనిపించలేదు, డిఫరెంట్గా ఉంది. ఇదే బాగుంది హెడ్లైట్ డిజైన్ అనేది. ఏదేమైనా సరే అపాచీ 164Vలో ఫస్ట్ జనరేషన్ హెడ్లైట్ డిజైన్, సెకండ్ జనరేషన్ హెడ్లైట్ డిజైన్స్ అనేవి చాలా అంటే చాలా బాగుంటాయి. సో ఇది ఓవరాల్గా లుక్స్ మాత్రం మీరు డిసప్పాయింట్ అవ్వరు. మెయిన్గా యూత్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి లుక్స్ మాత్రం. కొన్ని బైక్స్ మాత్రమే ఉంటాయి అటు ఫ్యామిలీకి సెట్ అవుతూ ఆ స్పోర్టియర్ క్యారెక్టర్ని ఫుల్ఫిల్ చేసే కొన్ని బైక్స్ మాత్రమే ఉంటాయి. అందులో 164V అనేది బెస్ట్ బైక్ అనమాట. అటు స్పోర్టియర్ క్యారెక్టర్తో ఉంటుంది, ప్లస్ ఏంటంటే ఫ్యామిలీ కూడా బాగా సెట్ అవుతుంది. సో ఇది కంప్లీట్గా మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను కలర్స్, లుక్స్, మోడల్స్, అప్డేట్స్ గురించి. ఇప్పుడు మనం రిమైనింగ్ టెక్నికల్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ ఫ్రంట్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది? మెటల్ బార్ అండ్ వెయిట్స్ ఇచ్చారు, గ్రిప్ సెట్ క్వాలిటీ బాగుంది, సింగిల్ థ్రాటల్ కేబుల్ ఉంది. అలానే ఫ్రంట్ బ్రేక్ లెవర్ని, క్లచ్ లెవర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎవరికైతే చిన్న ఫింగర్స్ ఉంటాయో వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవచ్చు కాబట్టి ఇది మంచి అడ్వాంటేజ్. ఇంకా మిర్రర్స్ డిజైన్ బాగాలేదు, అలానే క్వాలిటీ కూడా అంత గ్రేట్గా ఏమీ లేవు. ఫ్యూచర్లో అయినా సరే మిర్రర్స్ని అప్డేట్ చేస్తే బాగుంటుంది కంపెనీ. అలానే ఇంకా ఫ్రంట్ ఎక్కడ నెంబర్ ప్లేట్ బ్రాకెట్ను ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ సిగ్నల్ లైట్స్ కంప్లీట్గా LED ఇచ్చారు కాబట్టి ఇది బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అనమాట. డిజైన్ చూడటానికి బాగున్నాయి. ఇవి ఫ్లెక్సిబుల్ కాదు, స్టిఫ్గానే ఉన్నాయి. కానీ మైనస్ ఏంటంటే హజార్ లైట్స్ లేవు. LED ఇచ్చారు కానీ హజార్ లైట్స్ను స్కిప్ చేశారు. అలానే ఇక్కడ మన ఇండియన్ ఫ్లాగ్ ఉంది, పక్కనే గ్రాఫిక్స్ చూడొచ్చు, మిడిల్లో హార్స్ లోగో ఉంది. హెడ్లైట్ డిజైన్ కంప్లీట్గా చేంజ్ చేసేసారు. ప్రొజెక్టర్ ల్యాంప్ విత్ DRLస్ని ఇచ్చారు. ఈ ప్రొజెక్టర్ ల్యాంప్లోనే హై బీమ్, లో బీమ్, పాజింగ్ ఉంటుంది. నైట్ టైం మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, చాలా బ్రైట్గా ఉంటుంది లైటింగ్ అనేది. ఓవరాల్గా ఇది ఒక మంచి అప్డేట్ అని చెప్తాను, ప్రొజెక్టర్ ల్యాంప్ ఇవ్వటం అనేది. అలానే కింద DRLs కూడా మీరు చూడొచ్చు. నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ 37mm గోల్డెన్ USD ఫోక్స్ ఇచ్చారు. రియాలిటీలో సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ బాగుంది, లుక్ కూడా చూడటానికి బాగుంది అనమాట. USD ఫోక్స్ ఉండటం వలన మెయిన్గా హై స్పీడ్లో స్టెబిలిటీ, కాంజరింగ్ స్టెబిలిటీ, కంట్రోలింగ్ అనేది. సో ఇది ఒక మంచి అడ్వాంటేజ్ సస్పెన్షన్ వైజ్. ఇంకా ఫ్రంట్లో డ్యూయల్ లేయర్ ఫైబర్ ఫ్యాంట్ అనేది ప్రొవైడ్ చేశారు.
అలానే నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది, 90/90 17 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్ ఇచ్చారు. 90 సెక్షన్ టైర్ కాబట్టి చాలా సన్నగా ఉంది. అట్లీస్ట్ ఫ్యూచర్ అనేది సరే 100 సెక్షన్ టైర్కి అప్డేట్ చేస్తే కార్నరింగ్స్లో మనకి ఆ కాన్ఫిడెన్స్ అనేది ఇంకా పెరుగుతుంది. నెక్స్ట్ ఫ్రంట్ బ్రేకింగ్ సిస్టమ్ వైజ్ 270mm పెటల్ డిస్క్ ఇచ్చారు. ఇది ఒక ప్లస్ పాయింట్. హీట్ డిస్పెషన్ అనేది చాలా ఫాస్ట్గా జరిగి మంచి బ్రేకింగ్ అనేది ఎక్స్పీరియన్స్ చేయొచ్చు మన రైడింగ్లో. ఎగ్జాక్ట్గా వీళ్ళు ఏ కంపెనీ బ్రేక్ క్యాలిపర్స్ని యూజ్ చేశారో మనకి తెలియదు, మెన్షన్ చేయలేదు. అలానే ఫ్రంట్లో ABS కూడా ఉంది సేఫ్టీ స్టాండర్డ్గా. ఇంకా ఈ బైక్ అలవిల్ డిజైన్ కూడా చూడటానికి సింపుల్గా బాగానే ఉన్నాయి. అలానే అలవిల్ పైన రెడ్ కలర్లో వీల్ స్ట్రైప్స్ కూడా చూడొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనం మెయిన్ హార్ట్ అయిన ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే, ఇంజిన్ వైజ్ టీవీఎస్ కంపెనీ పెద్దగా ఎలాంటి చేంజెస్ చేయలేదు, కానీ కొత్తగా O3C టెక్నాలజీని ఇందులో ఇవ్వడం జరిగింది. ఈ O3C టెక్నాలజీ ఏంటంటే వెహికల్ని మీరు ఎలాంటి కండిషన్లో రైడ్ చేసినా సరే పర్ఫార్మెన్స్ అనేది కన్సిస్టెన్సీగా ఉండటానికి ఈ O3C టెక్నాలజీ అనేది యూజ్ అవుతుంది అనమాట. అలానే పవర్ అండ్ టార్క్ కూడా ఇంజిన్ నుంచి మంచిగా ప్రొడ్యూస్ అవ్వడానికి ఈ టెక్నాలజీ అనేది యూజ్ అవుతుంది. ఫైనల్గా మీరు హై స్పీడ్లో వెహికల్ని రైడ్ చేసేటప్పుడు 10% ఇంజిన్ అనేది కూల్ చేయడానికి ఈ టెక్నాలజీ అనేది యూజ్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఇది ఓవరాల్గా O3C టెక్నాలజీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మనం టెక్నికల్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే, సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 4 వాల్వ్స్ ఆయిల్ కూల్డ్ 159.7cc OBD2B SOHC ఇంజిన్ ఈ బైక్లో ఉంది. ఇది కంప్లీట్గా రేస్ ట్యూన్డ్ ఇంజిన్ అనమాట. పవర్ అండ్ టార్క్స్ గురించి మాట్లాడుకుంటే ఈ వెహికల్లో రైడింగ్ మోడ్స్ అనేవి ఉంటాయి. స్పోర్ట్స్ మోడ్లో పవర్ 17.55 bhp 9250 RPMలో ప్రొడ్యూస్ చేస్తుంది. అదే అర్బన్ రెయిన్ ఈ 2 మోడ్స్లో 15.64 bhp పవర్ 8650 RPMలో ప్రొడ్యూస్ చేస్తుంది. అదే టార్క్ స్పోర్ట్స్ మోడ్లో 14.73 Nm @7500 RPMలో ప్రొడ్యూస్ చేస్తుంది. అదే అర్బన్ రెయిన్ ఈ 2 మోడ్స్లో టార్క్ను 14.14 Nm 7250 RPMలో ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఈ విధంగా రైడింగ్ మోడ్స్ మధ్య టీవీఎస్ కంపెనీ ఆ డిఫరెన్స్ అనేది క్లియర్గా ట్యూన్ చేయడం జరిగింది. ఇంకా 5 స్పీడ్ గేర్ బాక్స్ ఇచ్చారు. స్లిప్పర్ క్లచ్ కూడా ఉంది. ఇందులో ఎలాంటి కిక్ స్టార్ట్ ఉండదు, ఓన్లీ సెల్ఫ్ స్టార్ట్ మీద డిపెండ్ అవ్వాలి. ఈ బైక్ పైన ఆల్రెడీ రైడ్ రివ్యూ కూడా నేను చేశాను. ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను దీని తర్వాత. అది కూడా చూడండి, మీరు కంప్లీట్ ఐడియా వస్తుంది. సో ఓవరాల్గా నాకు ఇంజన్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించిందంటే, చాలాసేపు రైడ్ చేశాను. ఫస్ట్ క్లచ్ చాలా స్మూత్గా ఉంది, ఎక్కడ అసలు హార్డ్గా అనిపించలేదు. మీరు ఎక్కువగా ట్రాఫిక్లో రైడ్ చేసినా సరే ఎలాంటి పెయిన్ ఉండదు, చాలా బాగుంది క్లచ్. అలానే గేర్ షిఫ్టింగ్ కూడా చాలా స్మూత్గా ఉంది, హార్డ్గా ఏమీ లేదు. ఇప్పుడు మనం మెయిన్గా పికప్ గురించి మాట్లాడుకుంటే, అర్బన్ రెయిన్ మోడ్లో ఈ 2 మోడ్స్లో పికప్ అనేది సేమ్ ఉంది, ఎలాంటి చేంజ్ లేదు. అదే స్పోర్ట్స్ మోడ్లో మాత్రం పికప్ అనేది చాలా అగ్రెసివ్గా బాగుందన్నమాట. అర్బన్ రెయిన్ మోడ్కి స్పోర్ట్ మోడ్కి చాలా డిఫరెన్స్ అనేది ఉంది. సో రియాలిటీలో పికప్ అనేది చాలా అగ్రెసివ్గా ఉంది, ఎక్కడ ల్యాగ్ లేదు, లేటెన్సీ లేకుండా మంచిగా పవర్ అనేది డెలివరీ అవుతుంది ఇంజిన్ నుంచి వెహికల్కి. అలానే ఇంజిన్ కూడా స్మూత్గా ఉంది, లో స్పీడ్స్లో ఎలాంటి వైబ్రేషన్స్ లేవు, వెహికల్ అనేది చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది. ఓవరాల్గా మీరు డైలీ కాంపిటింగ్ చేసుకోవడానికి, లాంగ్ రైడ్స్ వెళ్ళిపోవడానికి వెహికల్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో ఇంజిన్ వైజ్ మాత్రం మీరు డిసప్పాయింట్ అవ్వరు, అది మాత్రం నేను చెప్తాను. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇంజిన్ నుంచి డెలివరీ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఫ్రంట్లో చిన్నగా కనిపిస్తుంది కదా, ఇదే ఆయిల్ కూలర్, ఇంజిన్ కూల్ చేయడానికి యూజ్ అవుతుంది. అలానే ఇంజిన్ కింద సేఫ్టీ కోసం షార్పీగా ఫైబర్ గార్డ్ను కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ హైపర్ ఎడ్జ్ అని చెప్పి మెన్షన్ ఉంది. ఇంకా ఈ క్రాష్ గార్డ్స్ క్వాలిటీ కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఈ వెహికల్లో సింగిల్ లాంగ్ సీట్ ఇవ్వడం జరిగింది. సీట్ కుషనింగ్ అనేది చాలా బాగుంది, రైడర్కి కంఫర్ట్ బాగుంది, పిల్లలకు కూడా కంఫర్ట్ బాగానే ఉంది. హ్యాపీగా మీరు ఈ బైక్ను ఫ్యామిలీకి యూజ్ చేసుకోవచ్చు, అలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. సీట్ గ్యాబ్రెల్స్ కూడా స్టైలిష్గా డిజైన్ చేయడం జరిగింది. అలానే సైడ్ ప్యానల్స్ పైన 164 అని చెప్పి మెన్షన్ కూడా చూడొచ్చు. ఓవరాల్గా ఈ బైక్లో ఫ్యామిలీ కంఫర్ట్ బాగుంటుంది. బోత్ రైడర్కి పిల్లలకు కూడా రైడ్ చేసేటప్పుడు మంచి కంఫర్ట్ మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో సింగిల్ బ్యారెల్ ఎగ్జాస్ట్ ఇచ్చారు. చూడటానికి మాత్రం డబుల్ బ్యారెల్ లా కనిపిస్తుంది కాంపాక్ట్ సైజ్లో. సౌండ్ వినడానికి బాగుంది, ఒకసారి వినండి. అలానే ఇంకా బ్యాక్ సైడ్ 240mm డిస్క్ ఇచ్చారు, పెటల్ డిస్క్. ఇది ABS ఉంది, RLP సెన్సార్ ఉంది, ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఇచ్చారు. సో సేఫ్టీ పరంగా మీకు ఎలాంటి డౌన్ గ్రేడ్స్ లేవు, మంచి సేఫ్టీ ఉంటుంది ఈ వెహికల్లో. బ్రేకింగ్ బైట్ కూడా చాలా బాగుంది. టీవీఎస్ కంపెనీలో నాకు నచ్చిన ఇంకో థింగ్ ఏంటంటే, ఎక్కడ చూసారా డిస్క్ క్యాలిపర్ పైన ప్లాస్టిక్ కవర్ ఇచ్చారు సేఫ్టీగా, మట్టి అనేది లోపలికి వెళ్ళిపోయి సౌండ్స్ ఏమి రాకుండా. ఇది ఒక మంచి థింగే. అలానే బ్యాక్ సైడ్ 130/70 17 ఇంచ్ రేడియల్ టైర్ ఇచ్చారు, కొంచెం వైడ్గా ఉంది. ఇన్బిల్ట్గా టైర్ హ్యాగర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే ఇంకా బ్యాక్ సైడ్ టైల్ సెక్షన్ చూడటానికి ఎలా ఉంది, LED టైల్ లైట్ ఇచ్చారు సేమ్ డిజైన్తోనే.
టెయిల్ లైట్ కింద సీట్ లాక్ ప్లేస్మెంట్ ఉంది. నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవడానికి లైట్ ఇచ్చారు. రిఫ్లెక్టర్ కూడా ఉంది. ఓవరాల్గా వెహికల్ బ్యాక్ సైడ్ వ్యూ చూడడానికి ఎలా ఉంది. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్ బాక్స్ సెక్షన్ స్వింగ్ ఆర్మ్ యూజ్ చేశారు. ఓపెన్ చైన్ ఉంటుంది. రెగ్యులర్గా మీరు చైన్ క్లీనింగ్ చేసుకోవాలి. సెంటర్ స్టాండ్ ఉంది కాబట్టి చైన్ క్లీనింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. లేడీస్కి సేఫ్టీ కోసం ఐరన్ శారీ గార్డ్ ఇచ్చారు. ఇంకా పిల్లనికి మెటల్ ఫుట్ రెస్ట్ ఉంది. ఇది ఒక ప్లస్ పాయింటే. రైడర్కి మాత్రం ఫోల్డబుల్ రబ్బర్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు. సింగిల్ వే షిఫ్ట్ గేర్ లెవర్ ఉంది. ఇన్బిల్ట్గా సెంటర్ స్టాండ్ ఇస్తున్నారు, ప్లస్ పాయింట్. సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ సెన్సార్ కూడా ఉంది. రెగ్యులర్గా ఉండే ఫీచర్ ఇది. ఇంకా బ్యాక్ సైడ్ బ్రేక్ లెవర్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది. ఈ వెహికల్ ఏంటంటే ఫుట్ రెస్ట్ ప్లేస్మెంట్ అనేది బ్యాక్ ఫార్వర్డ్ ఉంటుంది బికాస్ ఆఫ్ ఆ స్పోర్టియర్ సిట్టింగ్ కోసం. సైడ్ ప్యానల్స్ కూడా కంప్లీట్ గా ఫైబర్ ఇచ్చారు. అపాచీ అని చెప్పి మెన్షన్ చూడవచ్చు. ఈ వెహికల్ ఏంటంటే గ్రాఫిక్స్ చాలా సింపుల్ గా డిజైన్ చేయడం జరిగింది. ఇంకా ఈ బైక్ కీ డిజైన్ చూడటానికి ఎలా ఉంది. ఇది వేవ్ బైట్ కీ అనమాట. కీ క్వాలిటీ కూడా బాగుంది. అలానే ఇంకా కంప్లీట్ గా ఫైబర్ ఫ్యూల్ ట్యాంక్ ఇచ్చారు. హార్స్ లోగో 3D టైప్ లో చూడొచ్చు. గ్రాఫిక్స్ కూడా ఉంది. ఫ్యూల్ క్యాప్ ప్లేస్మెంట్ అనేది ట్యాంక్ కి సెంటర్ లో ఉండదు, రైట్ సైడ్ ఉంటుంది కొంచెం యూనిక్ గా. అలానే ట్యాంక్ పైన కూడా గ్రాఫిక్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అలానే ఇంకా హ్యాండిల్ బార్ రైట్ సైడ్ రెడ్ కలర్ లో ఇంజిన్ కిల్ స్విచ్ ఉంది. రైడింగ్ మోడ్స్ చేంజ్ చేసుకోవడానికి మోడ్ బటన్ ఇచ్చారు. అలానే హెడ్ లైట్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఇచ్చారు. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. హెడ్ లైట్ టు డిఆర్ఎల్, డిఆర్ఎల్ టు హెడ్ లైట్ ఇలా మీరు స్విచ్ అవ్వచ్చు ఈ బటన్ యూజ్ చేసి. ఇంకా కింద సెల్ఫ్ స్టార్ట్ బటన్ ఉంది. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ ఫ్రంట్లో ఎల్లో కలర్లో పాస్ స్విచ్, హై బీమ్ లో బీమ్ బటన్, సిగ్నల్ స్విచ్, హార్న్ బటన్ ఇచ్చారు. ఓవరాల్గా స్విచెస్ క్వాలిటీ కూడా బాగానే ఉన్నాయి. అలానే ఇంకా హ్యాండిల్ బార్ వైజ్ RTR 310 బైక్ నుంచి తీసుకున్న వైడ్ హ్యాండిల్ బార్ ఇచ్చారు. హైడ్రోఫోమ్ హ్యాండిల్ బార్ దీని పేరు వచ్చేసి. రైడ్ చేసేటప్పుడు హ్యాండ్లింగ్ అనేది చాలా బాగుంది కంఫర్టబుల్గా. నెక్స్ట్ ఇప్పుడు మనం కన్సోల్ గురించి మాట్లాడుకుంటే ఫుల్లీ కలర్ TFT కన్సోల్ ఇచ్చారు. ఈ కన్సోల్ కూడా RTR 310 నుంచి తీసుకున్నదే. ఈ కన్సోల్లో మాత్రం ఫీచర్స్ అనేవి మరీ ఎక్కువ ఏమీ లేవు, కొంచెం తక్కువే ఉన్నాయి అని చెప్పొచ్చు. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. కన్సోల్కి సైడ్స్ పైన యాంబియంట్ సెన్సార్ ఉంది. రైట్ అండ్ లెఫ్ట్ సిగ్నల్ ఇండికేషన్ లైట్స్, ABS లైట్, లో ఫీల్ ఇండికేషన్, ట్రాక్షన్ కంట్రోల్ ఇండికేషన్, మాల్ ఫంక్షన్ లైట్, హెడ్ లైట్ ఇండికేషన్, RPM లైట్ ఉంది. అలానే కన్సోల్ ఆన్ చేయగానే ఓపెన్ యానిమేషన్ చూడటానికి చాలా బాగుంది. ఇంకా డిస్ప్లే లోపల RPM మీటర్ ఉంది, స్పీడోమీటర్ ఇండికేషన్, గేర్ ఇండికేటర్, రైడింగ్ మోడ్స్ ఉన్నాయి, డిజిటల్ ఫ్యూల్ గేజ్ ఉంది, ఇంజిన్ టెంపరేచర్ చూపిస్తుంది. అలానే కింద బ్రైట్నెస్ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. స్పీడ్ అండ్ ఓడోమీటర్ సంబంధించిన లేఅవుట్ అనేది కింద మీరు చూడొచ్చు. ఇప్పుడు మనం ఈ కన్సోల్ లోపల ఉన్న ఫీచర్స్ను ఎలా యూజ్ చేయాలో క్లియర్గా చెప్తాను వినండి. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ ఐ బటన్ కనిపిస్తుంది కదా, ఈ ఐ బటన్ అలానే హ్యాండిల్కి రైట్ సైడ్ ఉన్న మోడ్ బటన్, ఈ 2 బటన్స్ని యూజ్ చేసి కన్సోల్లో ఉన్న ఫీచర్స్ని మీరు బ్రౌజ్ చేయాలి. నన్ను అడిగితే ఇలా కాకుండా హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ 4 టాగిల్ బటన్స్ ఇచ్చుంటాం అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండేది యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది. బట్ TVS కంపెనీ ఓన్లీ 2 బటన్స్ మాత్రమే ఇచ్చారు యూజ్ చేసుకోవడానికి. ఇది ఒకటి నాకు నచ్చలేదు, అసలు చాలా మైనస్ అనిపించింది. ఇప్పుడు ఈ కన్సోల్లో ఉన్న ఎడిషనల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే కింద ఇక్కడ ఆటో బ్రైట్నెస్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. ట్రాక్షన్ కంట్రోల్ మీరు ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. పక్కనే ల్యాప్ టైమర్కి సంబంధించిన లేఅవుట్ ఉంది. అలానే ఇంకా యావరేజ్ స్పీడ్కి సంబంధించింది, ట్రిప్ డిస్టెన్స్కి సంబంధించిన లేఅవుట్ అనేది ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఈ కన్సోల్ లోపల డిస్టెన్స్ ఎంటీ ఫీచర్ అనేది లేదు, అదొకటి మైనస్ అనిపించింది. దాన్ని ఇస్తే బాగుండేది. పైన ఇక్కడ టైంని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓవరాల్గా ఈ కన్సోల్ బ్రైట్నెస్ డే టైంలో చూడటానికి చాలా బాగుంది. కన్సోల్లో ఉన్న ఫాంట్స్ కూడా చాలా బాగున్నాయి. ప్రీమియంగానే కనిపిస్తుంది కన్సోల్ అనేది. బట్ ఫీచర్స్ మాత్రం ఎక్కువగా ఏమీ లేవు, చాలా లిమిటెడ్గా ఇచ్చారు. సో ఇది ఈ కన్సోల్ గురించి. ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్ ఉంది. నావిగేషన్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్స్ ఏం మిస్ చేయలేదు, అన్నీ ఇచ్చారు. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను కన్సోల్ గురించి. మీరు బ్లూటూత్తో కనెక్ట్ అవ్వాలనుకుంటే ఇక్కడ ఉన్న ఐ బటన్ ఉంది కదా, దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తే బ్లూటూత్ పేరింగ్ అనేది ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఈ విధంగా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ జస్ట్ 12 లీటర్స్ మాత్రమే ఇచ్చారు. 14 లీటర్స్ ఇచ్చుంటాం అయితే బాగుండేది. గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే 180 mm ఉంది. ఇది ఒక ప్లస్ పాయింటే, చాలా ఎక్కువ ఇచ్చారు. ఇంకా ఈ వెహికల్ టోటల్ వెయిట్ వచ్చేసి 146 kgs ఉంది. నేను రియాలిటీలో రైడ్ చేసినప్పుడు నాకు పర్లేదు, మేనేజబుల్గా అనిపించింది. ఇంకా ఈ బైక్లో చాసిస్ వైజ్ డబుల్ కార్డిల్ సింక్రో స్టిఫ్ చాసిస్ని యూజ్ చేశారు. అలానే సీట్ హైట్ వచ్చేసి 800 mm ఉంది. నేను 5'10" హైట్ ఉంటాను. నేను రైడ్ చేసినప్పుడు నాకు కంఫర్టబుల్గానే ఉంది సీట్ హైట్ అనేది. మైలేజ్ గురించి మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్గా మీరు 40 దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది ఎక్స్పెక్టెడ్ మైలేజ్ మాత్రమే. మీరు ఎకానమీలో రైడ్ చేసుకుంటూ వెహికల్ని మంచిగా మెయింటైన్ చేస్తే ఇంకా ఎక్కువ కూడా రావచ్చు. ఫైనల్గా ఈ వెహికల్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి ఆన్లైన్లో 1,72,000 వరకు ఉంది. ఎగ్జాక్ట్ ఆఫ్లైన్ ప్రైస్ కోసం, ఫైనాన్స్ డీటెయిల్స్ కోసం, ఆఫర్స్ కోసం స్టార్టింగ్లో షోరూమ్ నెంబర్ ఇచ్చాను కదా, వాళ్ళు కాల్ చేయండి, క్లియర్గా మీకు చెప్తారు. కాల్ చేసినప్పుడు మన ఛానల్ నేమ్ను కూడా మెన్షన్ చేయండి, మీకు బెస్ట్ ప్రైస్లో వెహికల్ అనేది వస్తుంది. ఇంకా TVS షోరూమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సర్వీస్ రీచ్ బాగానే ఉంటుంది. ఈ వెహికల్ మెయింటెనెన్స్ కూడా మేనేజబుల్గానే ఉంటుంది. అలానే ఈ బైక్లో గ్లైడ్ త్రూ టెక్నాలజీ అనే ఫీచర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. స్టిల్ ఇంకా ఈ బైక్లో ఛార్జింగ్ సాకెట్ను TVS కంపెనీ ప్రొవైడ్ చేయట్లేదు.
సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఆల్ న్యూ 2025 లేటెస్ట్ టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 బైక్ గురించి. సో మీరు ఎవరైనా 160cc సెగ్మెంట్లో ఒక మంచి వెహికల్ తీసుకుందాం అనుకుంటే దీన్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. ఈ వెహికల్లో ఫీచర్స్ అనేవి బాగున్నాయి, లుక్స్ చూడటానికి బాగుంటాయి, పర్ఫార్మెన్స్ బాగుంటుంది, మైలేజ్ కూడా మంచిగానే ఇస్తుంది, మెయింటెనెన్స్ కూడా మేనేజబుల్గా ఉంటుంది. సో మీరు షోరూమ్కి వెళ్ళి వెహికల్ని రియాలిటీలో చూసి టెస్ట్ రైడ్ చేయండి, కంప్లీట్గా మీకు ఒక ఐడియా వస్తుంది. కాబట్టి దాన్ని బట్టి మీరు కొనాలా వద్దని డిసైడ్ చేసుకోవచ్చు. ఈ వెహికల్ ఏంటంటే మీరు ఫ్యామిలీ కూడా యూజ్ చేసుకోవచ్చు, అదొక మంచి అడ్వాంటేజ్. అటు స్పోర్టియర్గా కూడా ఉంటుంది వెహికల్ అనేది. ఓవరాల్గా 160cc సెగ్మెంట్లో టీవీఎస్ అపాచీ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ వెహికలే కన్సిడర్ చేయొచ్చు మీరు హ్యాపీగా. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.